హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఆల్ ఇన్ వన్. ఈరోజు కూడా మీ ముందుకు వచ్చాను తాజా వార్తలతో. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రోజు మనకు డైలీ న్యూస్ వస్తాయి, కంపల్సరీగా వినండి. ఇక వార్తల్లోకి వెళ్తే ప్రధాన వార్త చూసుకుంటే ఆసుపత్రి నిండినది, ప్రైవేట్ వైద్యశాలలో వెయిటింగ్ లిస్టు, ఇతర రాష్ట్రాల నుంచి వేల మంది రాక అని ఒక వార్త వచ్చింది. కరోనా రోగులకు ఆక్సిజన్, ఐసీయూ పడకలు దొరక్క విలవిల అనేసి ఒక వార్త వచ్చింది. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ఖాళీ లేవు. కోవిడ్ రోగులు చేరాలంటే పడకలు లభించని పరిస్థితి. కరోనా రెండో దశ ఉధృతి వేగం పెరుగుతుండటంతో మెరుగైన వైద్యం కోసమంటూ చాలామంది కార్పొరేట్ చికిత్సకు మొగ్గు చూపడంతో వాటికి డిమాండ్ బాగా పెరిగింది. చాలా ఆసుపత్రుల్లో వెయిటింగ్ లిస్టు నమోదవుతుంది. కొన్ని ఆసుపత్రుల్లో పడకలు లేవంటూ కొరత సృష్టిస్తున్నారనే ఒక వార్త కనిపిస్తున్నది. ఇక ఈ వార్త చూస్తే గాంధీ ఆసుపత్రి పూర్తిగా కోవిడ్కే, నేటి నుంచి సేవలు అందుబాటులో 1850 పడకలను వార్త వచ్చింది. తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిని శనివారం నుంచి మరోసారి పూర్తిస్థాయి కోవిడ్ వైద్య సేవా కేంద్రంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గాంధీలో మొత్తం 1850 పడకలుండగా 700 కోవిడ్ బాధితులకు కేటాయించారు. గురువారం నాటికి 450 మంది చికిత్స పొందుతుంటే శుక్రవారం రాత్రి మరో 150 మంది చేరారని ఒక వార్త వచ్చింది. ఇక వార్త చూసుకుంటే నెలకు 10 కోట్ల కోవాక్సిన్ డోసులు, దశల వారీ ఉత్పత్తి పెంపునకు కేంద్రం నిర్ణయం. భారత్ బయోటెక్ బెంగళూరు యూనిట్, మహారాష్ట్ర ప్రభుత్వ హాఫ్కైన్కు చెరో ₹65 కోట్లు, మరో 2 ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ తయారీ అనే వార్త వచ్చింది. ఇక ఈ వార్త చూసుకుంటే కర్ణాటక సీఎం యడ్యూరప్పకు రెండోసారి వైరస్. కేంద్ర మంత్రి జవడేకర్, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తెరాస ఎంపీ మాలోత్, కవిత సహా మరికొందరికి నేతలకు పాజిటివ్ అనే వార్త వచ్చింది. ఈ వార్త చూసుకుంటే ఆక్సిజన్ ట్యాంకర్లను నిరంతరం నడపాలి, ప్లాంట్ల గరిష్ట సామర్థ్యం మేరకు ఉత్పత్తి పెంచాలి, అధికారులకు ప్రధాని మోదీ నిర్దేశం అనే వార్త వచ్చింది. దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభ్యతపై ప్రధాని మోడీ శుక్రవారం నాడు అధికారులతో సమీక్షించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎప్పటికప్పుడు డిమాండ్కు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు ఉత్పత్తిని పెంచాలని ఆయన సూచించినట్టు వార్త వచ్చింది. ఈ వార్త చూసుకుంటే ఐఐటి హైదరాబాద్ సేవలు అభినందనీయం, కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అనేసి ఒక వార్త వచ్చింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు శుభ్రత ముఖ్యమని, ఇందుకు అనుగుణంగా ఐఐటి హైదరాబాద్ ఉత్పత్తులను తీసుకురావడం అభినందనీయమని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ పేర్కొన్నారనేసి ఒక వార్త వచ్చింది. సాగర్ సమరం నేడే, ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమనే వార్త వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనున్న పోలింగ్లో నియోజకవర్గంలో 2,20,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు అనేసి వార్త వచ్చింది. ఇక ఈ వార్త చూసుకుంటే ప్రాణదాత కన్నుమూత డాక్టర్ కాకర్ల సుబ్బారావు ఇక లేరు, నిమ్స్ డైరెక్టర్గా విశేష సేవలు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం అనేసి వార్త వచ్చింది. డాక్టర్ కాకర్ల సుబ్బారావు వైద్య రంగంలో చిరస్మరణీయమైన పేరు అది. వైద్య సేవల్లో చెరగని ముద్ర ఆయనది. నిమ్స్ ఆసుపత్రిని దేశంలోని అగ్రగణ్యంగా చేసిన ఘనత ఆయన సొంతం అనేసి 5 దశాబ్దాలకు పైగా తన సేవలతో ప్రజల హృదయాల్లో స్థానం దక్కించుకున్న ప్రముఖ వైద్యులు, నిమ్స్ ఆసుపత్రి పూర్వ సంచాలకులు, పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు శుక్రవారం నాడు కన్ను మూసారనేసి వార్త. ఈ వార్త చూసుకుంటే హైదరాబాద్లో దివ్యాంగుల కోసం ఉపకరణాల పార్కు ఏర్పాటుపై సీఎం కేసీఆర్తో చర్చిస్తా అనేసి కేటీఆర్ అన్నట్టుగా తెలుస్తుంది. దివ్యాంగుల సహాయ ఉపకరణాలు, కృత్రిమ అవయవాల తయారీకి పార్కును హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నట్టుగా ఈ విషయం తెలుస్తుంది. హద్దు మీరి ఇసుక దోపిడీ, ₹100 కోట్ల విలువైన క్వారీలకు మహారాష్ట్ర అధికారుల వేలం, మంజీరాలో వారి భూభాగాన్ని దాటి తోడేస్తున్న వైనం, తెలంగాణ యంత్రాంగం అభ్యంతరం అనే ఒక వార్త వచ్చింది. ఇసుక దోపిడీకి పొరుగు రాష్ట్రం మహా ప్రణాళికను రూపొందించింది. మంజీరా నదిలో ఒక్కొక్క క్వారీకి నిర్ణీత ధర నిర్ణయించి మరీ వేలంపాట ముగించింది. మొత్తం సుమారు 100 కోట్ల ఆదాయాన్ని ఇచ్చేలా 25% మించి
25కు మించి ఇసుక క్వారీల నిర్వహణకు నాందేడ్ అధికారులు తాజాగా వేలం పూర్తి చేశారనేసి ఒక వార్త వచ్చింది. ఇంకా ఈ వార్త చూసుకుంటే సకాలంలో చేరితే సంపూర్ణ ఆరోగ్యం, ఈనాడుతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అనే ఒక వార్త వచ్చింది. కరోనా రోగులు సకాలంలో తమ ఆసుపత్రిలో చేరితే వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి ఇళ్లకు పంపించే బాధ్యత తమదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు భరోసా ఇచ్చారు. గత ఏడాది కోవిడ్ సమయంలో గాంధీ ఆసుపత్రి విశేషంగా సేవలు అందించింది. కొన్ని నెలల పాటు రాత్రి పగలు తేడా లేకుండా వైద్యులు ఇతర సిబ్బంది పనిచేశారు. ఇప్పుడు కూడా అదే విధమైన సేవలకు అందించేందుకు గాంధీ సిద్ధమైంది. శనివారం నుంచి మళ్ళీ పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేస్తారు ఆయన. ఇంకా ఈ వార్త చూసుకుంటే కోవిడ్ కోరల్లో వైద్య సిబ్బంది సుమారు 25% మంది బాధితులే అనే వార్త వచ్చింది. హైదరాబాద్ నిమ్స్లో గత నెల రోజుల్లో సుమారు 25 మంది వైద్యులు, 60 మంది నర్సులు కోవిడ్ బారిన పడ్డారు. పారిశుద్ధ భద్రతా సిబ్బందిలో సుమారు 200 మందికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇక్కడ రోజుకు కనీసం 8 నుంచి 10 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్లు నిర్ధారణ అవుతున్నాయి అనేసి ఒక వార్త. ఇక ఈ వార్త చూస్తే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఈటెల్ అనే వార్త వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఉన్నమాట వాస్తవమేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇక నుంచి కొరత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో లాక్డౌన్, కర్ఫ్యూ పెట్టే యోచన లేదని స్పష్టం చేశారు. 2వ దశ కరోనా వేగంగా వ్యాప్తిస్తున్నందున ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ వార్త చూసుకుంటే రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు, గంటకు 9,056 మందికి వైరస్, 24 గంటల్లో 1,185 మరణాలను ఒక వార్త వచ్చింది. దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. కరోనా సంక్రమణ వేగం పెరిగింది. ఆసుపత్రులు వైరస్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్ కొరత నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారన్న వార్త వచ్చింది. గంటకు 9,056 కేసులు చొప్పున గత 24 గంటల్లో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో 2,17,353 మందికి వైరస్ సోకిందనేసి వార్త వచ్చింది. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య నమోదు 8.2% పెరిగింది. మరణాలు 3వ రోజు 1000ని మించిపోయాయని ఒక వార్త వచ్చింది. ఈ వార్త చూసుకుంటే రాష్ట్రంలో కొత్తగా 3,840 కరోనా కేసులు, మరో 9 మంది మరణాలు, ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి అని ఒక వార్త వచ్చింది. రాష్ట్రంలో రోజుకు కరోనా వైరస్ ప్రమాదంగా పెరుగుతోంది. కొత్తగా 3,840 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది మార్చి 2న తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇంత భారీ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అనేసి ఒక వార్త వచ్చింది. ఇంకా ఈ వార్త చూసుకుంటే జీవన చక్రం ఆగింది, బతుకు చిత్రం మారింది, కూలీలుగా మారిన క్యాబ్ డ్రైవర్లను ఒక వార్త వస్తుంది. క్యాబ్ డ్రైవర్లుగా ఉన్న వాళ్ళందరూ కూలీలుగా మారినట్టు, తిరుగురస్తా బండ్లు అలాగే కూలీ పనులకు వెళుతున్నట్టుగా ఒక వార్త వచ్చింది. నగరంలో నడుస్తున్న ప్రైవేటు క్యాబ్లలో దాదాపు 80% ఫైనాన్స్లో ఉన్నవి. లాక్డౌన్ తర్వాత నగరంలో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గడం, ఐటీ ఉద్యోగులు లేకపోవడం, బండి రోడ్డెక్కిన ప్రయోజనం ఉండట్లేదని చెప్పేసి రోజువారీ ఆదాయం ఇల్లు గడిచేందుకు సరిపోవట్లేదు. అందుకే అప్పులు చేసి కట్టలేని వారికి ఫైనాన్స్ ఒత్తిడి వాహనాలు పట్టుకెళ్తున్నారు అనేసి, సో వాళ్ళు ఏదైనా కూలి చేయాలనేసి ఒక కూలి చేస్తున్నట్టుగా చెరుకు రసం బండ్లు పెడుతున్నట్టుగా వార్త. ఈ వార్త చూసుకుంటే సుజలాం సుఫలాం అని 193 రిజర్వాయర్లలో పరిశుభ్రత పనులు. రాజధానిలో కరోనా ఉధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో నగర ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందుకు జలమండలి వేగంగా కదిలింది. నగరంలోని అన్ని తాగునీటి రిజర్వాయర్లను పరిశుభ్రం చేసే పని మొదలుపెట్టిందనేసి, తొలి దశలో 80% రిజర్వాయర్లను పరిశుభ్రం చేసే పనిలో ఉన్నారనేసి పూర్తి చేశారనేసి వార్త వచ్చింది. 2వ దశ మరికొన్ని వాటిని పూర్తి చేయాలనేసి ఆదేశించారు అధికారులని. ఈ వార్త చూసుకుంటే పగలు మబ్బులు, రాత్రి చెమటలు, నగరంలో 3వ రోజు అదే వాతావరణం అనేసి వార్త వచ్చింది. ఎండ కాయాల్సిన సమయంలో మబ్బులు వస్తున్నాయి, చల్లబడాల్సిన సమయంలో ఉక్కపోస్తుంది. రాజధానిలో గత 3 రోజులుగా ఇదే వాతావరణం కొనసాగుతుంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అదే ప్రభావం నగరం మీద కనిపిస్తోంది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయనేసి వార్త. ఈ వార్త చూసుకుంటే వైరస్ వ్యాప్తికి ఆధార్ మవుతున్నాయి వేలిముద్రలు, ఐరిస్ యంత్రాలతో సోకుతున్న కరోనా. ఆధార్ సేవా కేంద్రాలు కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. వేలిముద్రలు, ఐరిస్ పరీక్షించే స్కానర్లు ఎందుకు దోహదపడుతున్నాయి అనేసి వార్త.
మీ సేవా బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలు నడిపించే సిబ్బంది నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కోవిడ్కు గురవుతుండడమే ఇందుకు నిదర్శనం అనేసి ఒక వార్త వచ్చింది. ఈ వార్త చూసుకుంటే ఆసరా లేని బతుకులు ఆగమాగం, ఆసరా లేని వృద్ధులు, అనాథలు కరోనా విలయంతో కొట్టుమిట్టాడుతున్నారు. నగరంలో సుమారు 100కు పైగా వృద్ధాశ్రమాలుంటే చాలా చోట్ల వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. ఒక్కో దానిలో 30 నుంచి 60 మంది ఉంటున్నారు అనే వార్త వచ్చింది. చాలా వృద్ధాశ్రమాల్లో ఉన్న 50% మంది పిల్లల వద్దకు వెళ్ళిపోయారు. మిగతా 50% మంది ఆశ్రమాలకి పరిమితమయ్యారు అనేసి ఆశ్రమాల్లో కూడా కోవిడ్ పంజా విసురుతుందని ఒక వార్త. ఈ వార్త చూసుకుంటే కోవిడ్ లక్షణాల్లో ఒళ్ళు, కీళ్ళ నొప్పులు, నిర్ధారణ పరీక్షలు చేస్తే పాజిటివ్ అని వచ్చింది. కోవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. జ్వరంతో పాటు ఒళ్ళు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసం ఉంటే కోవిడ్ పాజిటివ్ వస్తుందని. అమెరికాలో మళ్ళీ తుపాకుల మోత, 8 మందిని చంపి తాను కాల్చుకున్న సాయుధుడు ఒక వార్త వచ్చింది. అమెరికాను తుపాకీ హింస కుదిపేస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో వరుస కాల్పుల సంఘటనలు ఆ దేశాన్ని మరింత వణికిస్తున్నాయనే వార్త వచ్చింది. ఇంకా స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే దీపక్ స్వింగ్ చెన్నై కింగ్ అనే వార్త. బోనీ కొట్టిన ధోని సేన, మెరిసిన చాహర్ మెయిన్ అనే ఒక వార్త వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్కు స్ఫూర్తినిచ్చే విజయం, ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన ఆ జట్టు సీజన్లో తొలి గెలుపు రుచి చూసింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన పోరులో చెన్నై 6 వికెట్ల తేడాతో పంజాబ్ను చిత్తు చేసింది అనేసి ఒక వార్త. ఇంకా సినిమా న్యూస్ చూస్తే ఆ పాత్రలకు ఎవరు సరిపోతారా, కావాలి నాయక, రావాలి ప్రతినాయకుడు అనేసి, అంటే అన్ని సినిమాలకు హీరోస్ ఫిక్స్ అయ్యారు కానీ చాలా సినిమాలకు ఇంకా హీరోయిన్స్ కావాలి, అలాగే విలన్స్ ఇంకా సెలెక్ట్ చేయలేదని ఒక వార్త వచ్చింది. ఇంకా ఈ వార్త చూసుకుంటే ప్రభాస్ జాబితాలో అనేసి, ప్రభాస్ సినిమాల జాబితా అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే 4 సినిమాల పనులతో బిజీగా ఉన్నారు ఆయన. ఆ తర్వాత చేయనున్న చిత్రం బాలీవుడ్లో చర్చ మొదలైంది. ప్రభాస్ కోసం వార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వార్త చూసుకుంటే రహదారుల విస్తరణకు 425 కోట్ల వార్త వచ్చింది. రంగనాయక సాగర్, అనంత సాగర్కి 4 వరుసల మార్గం అనేసి వార్త. రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 425 కోట్లు మంజూరు చేసింది. 2 వరుసలుగా ఉన్న రోడ్డు మార్గాలను 4 వరుసలుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు కేటాయించిందని వార్త. ఈ వార్త చూసుకుంటే కొండగట్టుకు హెలిప్యాడ్ మంజూరు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి అనేసి వార్త వచ్చింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం హెలిప్యాడ్ను మంజూరు చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇక భక్తులకు హెలికాప్టర్ ద్వారా రాకపోకల సౌకర్యం కలగనుందనేసి శుక్రవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారనేసి. దేవస్థానం ఆవరణలో ₹90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీ రామకోటి స్తూపం పనులు జూన్ 4న హనుమాన్ జయంతి నాటికి పూర్తవుతాయని ఒక వార్త. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.